అస్సలాముఅలైకుం మళ్ళీ ఎవ్రీవన్. ఈరోజైతే నేను బ్రెడ్ పకోడీ చేస్తున్నానండి. దానికి బ్రెడ్ తీసుకున్నాను. ఆలు ఉడకబెట్టి ఈ విధంగా నేను గ్రేట్ చేసుకున్నానండి. దానిలోకి చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు తగినంత వేసుకుంటున్నాను. అలాగే చాపర్లో అయితే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం కలిపేసుకోవాలండి ఆలులో. నేను ఇప్పుడు గ్రీన్ చట్నీ ఒకటి చేశానండి. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ వేసాను. చింతపండు వేస్తే కలర్ ఇంత బాగా రాదు. అందుకు ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పచ్చడి మాదిరి చేసి పెట్టుకున్నాను. ఇవంతా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రెడ్ మీద. చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చూడండి స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మనం ఆలు మిశ్రమం చేసుకున్నాం కదండి, దానిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొద్దిగా థిక్ లేయర్ వేసామంటే బాగుంటుంది. నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మూడింటికి కోట్ చేసుకోవాలి. దానికోసం పిండి అండి 2 కప్పులు శనగపిండిలో 1/2 స్పూన్ మిరప్పొడి వేసాను. తగినంత ఉప్పు వేసాను. ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. బ్యాటర్ థిక్ కాకుండా లూజ్ కాకుండా మీ కన్సిస్టెన్సీ చూసుకొని కరెక్ట్గా కలుపుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి పిండిని. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఈ విధంగా ట్రయాంగిల్లో కట్ చేసుకున్నాను. ఒక బ్రెడ్కి 4 పీసెస్ మాదిరి చేసుకున్నానండి. చూడండి పైన లేయర్ మొత్తం పిండి పిండిగా లేకుండా లైట్గా పైన అలా ముంచుకున్నామంటే మనం బ్రెడ్కి కోటింగ్ సరిపోతుంది. ఎక్కువగా పిండి కాకుండా బాగుంటుందండి. బ్రెడ్ బజ్జీ కాబట్టి అలాగే ఉంటుంది. చూడండి ఈ విధంగా. చూడండి వేయంగానే ఎక్కడ కూడా పిండి అనేది స్ప్రెడ్ అవ్వలేదు. నీట్గా అలాగే ఉంది. ఈ విధంగా చేసుకుంటే మనకు బ్రెడ్ అనేది ఆ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా పిండి మనకు తిన్నంత ఫీలింగ్ ఉండదు. చూడండి ఈ విధంగా ఓన్లీ అలా పైన ఇట్లా డిప్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అండి. వేయంగానే మనం ఆయిల్లో మొత్తం పిండి స్ప్రెడ్ అయిపోతుంది. అలా ఏం లేకుండా బాగా నీట్గా వస్తుందండి. ఆయిల్ ఏం పాడవదు. ఈ విధంగా మొత్తం ఒక బ్యాచ్లో ఆరేసానండి. చూడండి ఎంత బాగా నీట్గా కాలాయో. 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఎక్కువగా పిండి కూడా మనకు వద్దాల్సిన అవసరం లేదండి. పైన ఇలా డిప్ చేసుకుని సరిపోతుందండి. ఇప్పుడు పిండి మిగిలిందండి. ఇక వేస్ట్ ఎందుకు చేయాలని నేను ఆనియన్స్ పకోడా వేస్తున్నాను. పిండి ఎక్కువగా కూడా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు ఆనియన్స్ పకోడాకి. చాలా బాగా అయితే నీట్గా చేసుకోవచ్చండి. మనము తక్కువ పిండిలోనే ఎక్కువ అవుతాయండి. ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను సరిపోయాయండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేట్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఇంత బాగా చూడండి. నా దగ్గర టిష్యూస్ అయిపోయాయి, అందుకు పేపర్ వేసాను. పకోడాలు అయితే రెడీ అయిపోయాయి. గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేస్తాను.